ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. కళ్ళు నెతికెక్కాయా? వదిలే. వదిలేమంటే అలా వదిలేస్తావా? అంటే నువ్వు చెప్పావు కదా అన్నా. ఈ అమ్మాయి అన్నా, ఈ అమ్మాయా యోగినిలా మాట్లాడింది? అవును, నేనే ఈ బస్తీకి గబ్బర్ సింగ్ ని. అయినా మీ వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయని దీని ప్రాణాలు తీయడానికి వచ్చారు? ప్రాణాలా? అవును, ప్రాణవాయువిచ్చే చెట్టుకు ప్రాణముండదా? ఓయ్ అన్నా, ఈ చెట్లను నరకడానికి పర్మిషన్ తీసుకున్నాడు. నేను కాపాడ్డానికి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నా. ఒక చెట్టు నరికితే 10 మొక్కలు నాటాలని రూల్ ఉంది, తెలుసా? ఆహా, గిట్లాంటి రూల్ నేనేడా అనలేదే. నేను విన్నాను. అయితే నువ్వు 10 మొక్కలు నాటి ఒక చెట్టు నరుకు. ఏయ్, మా అన్న చెట్లు నాటడం ఏంది? ఇదిగో ఈ 10 ఉంచు, నువ్వే నాటుకో. మా అన్న మాత్రం నాటేదే లేదు. అమ్మా, తిక్క కుదిరిందా? నీ ఇలా మాట్లాడితే ఈ ఏరియాలో చెట్టు నరకటం కాదు కదా, ఒక మొక్కని కూడా పీకనివ్వను. ఇది ఉరవకొండ జ్యోతి అడ్డా. హలో పోరి, నువ్వు బిల్డప్ ఇస్తే భయపడం. అన్నా నువ్వు పదన్నా, ఒక్కసారి బెండ్ అయితే ఇజ్జత్ మూసి నదిలో కలుస్తుంది. పదా. వాట్ ద హెల్? చెప్పాను కదా బాబు, ఇది జ్యోతి అడ్డా అని. సోచు, చెట్టు నాటుతారా ఒట్టిగా పోతారా? అసరే, ఇప్పటికిప్పుడు మొక్కలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మొక్కలమ్మ మొక్కలు, పూల మొక్కలమ్మ పూల మొక్కలు. ఏంటన్నా ఇది? మొక్కలు దొరికాయి, కానీ అన్ని టైర్లు పంక్చర్ చేస్తే ఎలా? పంచర్లేస్తామమ్మా, పంచర్లు. జ్యోతి పంచర్ షాప్, జ్యోతి పంచర్ షాప్. అన్నా, పంచర్ షాప్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఈ అమ్మాయి ముఠ రాణిలా ఉంది. హలో చెంచా, నాటుతారా సీతారా చేయమంటారా? అయ్యో, అంత మాట ఎందుకు లేని జ్యోతి గారు. కానీ మొక్కలు నాటడం నాకు రాదే. నేను నేర్పిస్తాగా. అన్నా, నీకు రాంది ఏదీ లేదు. అయినా ఈ పిల్లతో నేర్చుడేంది? నాకు నచ్చలే. నాకు నచ్చిందిరా. ఇదిగో 10 మొక్కలు నాటాలి, మొక్కకి 200. రావయ్య బాబు. సంపుల్లోన మెండులీను ఉందే, నీ నడము మడతల్లోన నాదస్వరముందే, సరసంగా మీటూదుంటే ఎంత హాయిగుందే. ఏయ్, అలా చూస్తావేంటి? కూర్చో.
మొక్కలు నాటడం వల్ల 3 తరాలకి ఆక్సిజన్ సిలిండర్ రెడీ చేసినట్టు. అలా నామోహం చూస్తావేంటి? నాటు. నీలిపోయ్. ఉమ్. అయ్యో, అలా కాదు. ఆ, ఓ, ఇదిగో ఈ మొక్క నాటు. ఏ పిచ్చోడా, ఓ, ఇదిగో ఇలా పట్టుకో. నీ వారు కళ్ళల్లోన వాయులీన ముందే మెడవం సంపుల్లోన మ్యాండులీన ముందే నీ నడము మడతల్లోన నాద స్వరముందే సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే చేతులు కడిగేవాడు అదే నీ పేరు మీద వాటర్ సప్లైర్ లేడా? ఏయ్, అన్నా అదిరింది. నువ్వు సూపర్ అక్క. అన్నా ఏయ్, అన్న షర్టు బుద్ధుందా నీకు? వాటర్ సప్లైయర్ లేడు కదా, అందుకే పూస. తిక్క కుదిరిందా? షర్టుకు తుడిస్తే సగం పోయింది, మిగతా సగం ఎలా? అక్కడికి ఎక్కడికో నడవాలి. నువ్వు వెళ్ళి చేతులు కడిగే లోపు ఈ చెట్లన్నీ నరికేస్తాను. ఆహా. నిన్ను ఏయ్, ఏయ్, అన్నా ఏం చేస్తున్నావు? ఏయ్, ఆ, ఇదిగో 10 మొక్కలు నాటాకే మీ పని, లేదంటే ఏ పొట్టి పొట్టి గారు, అదే జ్యోతి గారు, మా వాళ్ళు నాటుతారు. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, పంక్చర్ వేయడానికి లేట్ అవుతుంది. ఎలా వెళ్ళాలండి? నా భుజం మీద ఎక్కించుకొని డ్రాప్ చేయాలా? వెళ్ళవయ్యా. ఆ, మా వాళ్ళకి టైర్కి 200. ఇదిగో మొక్కలకు కూడా పేమెంట్ చేసి వెళ్ళు. ఆ, ఉమ్. ఇంత అందాన్నిచ్చిన ఆ బ్రహ్మని కాదు, నిన్ను కన్నా మీ అమ్మని పొగడాలి. అత్తయ్య, నువ్వు గ్రేట్. జలజక్క. ఎవరు? జలజక్క. వస్తున్నా. శారదా, నన్ను గుర్తు పెట్టుకుని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది శారదా. మర్చిపోయేలా ప్రవర్తించావా జైల్లో? గొడవ పడ్డ వాళ్లే గొప్ప స్నేహితులవుతారని రుజువైంది కదా. పద లోపలికి రా. మొత్తానికి వచ్చేసావు. జైలు నుంచి బయటకొచ్చాక ఎటు వెళ్లాలో తెలియక ఇదిగో ఇలా ఈ అక్కని వెతుక్కుంటూ వచ్చాను. రా. నీలాంటి మంచి పక్షి రావడం
ఈ ఒంటరి పక్షికి చాలా సంతోషం. జైల్లో నిన్ను చాలా బాధ పెట్టాను కదా శారదా. ఎంతకీ నీ పిల్లలెక్కడున్నారో తెలుసుకున్నావా? గమనం తప్ప గమ్యం తెలియని దాన్ని అన్నీ ఇవ్వాల్సిన అమ్మే అట్టు కూడా కాకూడదని చిన్నప్పుడే పాపల్ని దూరం చేసుకున్నాను. ఇలా కూర్చో. ఇదిగో ఇదే మా ఆఖరి రోజు. వాళ్లతో సంతోషంగా గడిపిన రోజు. గుళ్ళో పిల్లలతో కలిసి నేను తీయించుకున్న ఆఖరి ఫోటో ఇది. మా ఆయన తీసింది. రెడీ, దగ్గరికి జరగండి. దగ్గరికి జరగాలి. అచ్చుడు పెద్దదానివి చెయ్యి. రెడీ, 1 2 స్మైల్. ఓకే. యాండి మీరు కూడా రండి, నలుగురం కలిసి దిగుదాం. అలాగే వస్తున్నా, ఒక్క నిమిషం. చా, ఫిల్మ్ అయిపోయింది శారదా. వస్తున్నాను. అయ్యో ఇప్పుడు ఎలాగండి? వచ్చేటప్పుడు చూసుకోవచ్చు కదా. పెళ్లి రోజు జ్ఞాపకంగా అందరం ఒకే చోట కలిసి ఫోటో దిగేవాళ్ళం. పర్లేదులే శారదా, ఇదేం చివరి రోజే ఏంటి నాకు. అయ్యో కల్లో కూడా అపశకురం మాటలు మాట్లాడద్దండి. మీకేదైనా అవ్వాలంటే ఆ ఆపద నన్ను దాటుకుని మీదాకా రావాలి కదా. ఎంత సంతోషంగా బతికిన కుటుంబంపై ఎవరి కన్ను పడిందో ఇలా ముక్కలైపోయింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? అయ్యో ఏమైందండి? రక్తం అండి? ఏంటండి? ఒక్క నిమిషం. శారదా, పర్లేదు. ఏంటండి ఇది? అందుకే పొరపాటును కూడా అపశకునం పలకూడదంటారు. శారదా, ఏంటిది? మనిషి అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న గాయాలు అవుతూనే ఉంటాయి. ఏదైనా నాకే అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటానండి. మీకు చిన్న దెబ్బ తగిలినా నేను సహించలేను. అయ్యో, నొప్పిగా ఉందా? అమ్మా శారదా, ఆదర్శ దాంపత్యం అంటే ఇదేనమ్మా. మీరెప్పుడు ఇలాగే నిత్య సంతోషాలతోటి అన్యోన్యంగా ఎప్పుడూ కలిసి ఉండాలమ్మా. శుభమస్తు, దీర్ఘ సౌమంగళి భవ, ఆయుష్మాన్ భవ. నేను మా చెల్లి కూడా ఎప్పుడు కలిసి ఉండాలని దీవించండి స్వామి. శుభమస్తు, చిరంజీవ సుఖీ భవ, విద్యాభివృద్ధిరస్తు. శివరాం లేకుండా శారద ఎలా ఉండలేదో, శ్రావ్య లేకుండా కావ్య కూడా ఉండలేదు. సరే, నేను ఆఫీస్కి బయలుదేరుతాను శారదా. ఈ గాయంతోనా? తప్పదు శారదా, ఈరోజు చైర్మన్ గారు వస్తారు. నా ప్రమోషన్ గురించి శుభవార్త చెప్తాను అన్నారు. ప్రమోషన్ వస్తే మన లైఫే మారిపోతుంది కదా. వెళ్ళొస్తాను. బాయ్ కావ్య, బాయ్ శ్రావ్య. అయ్యో మర్చిపోయాను, ఈరోజు నా చిన్న కూతురు శ్రావ్య పుట్టినరోజు. దాని పేరు మీద అర్చన చేయించాలి. దగ్గరలో ఏమైనా గుడుందా? అలాగే నీ బిడ్డలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామా? నాకు తెలుసుకోవాలనే ఉందక్క. తీరా తెలుసుకున్నాక కన్న ప్రేమ ఆగక నా బిడ్డల్ని చూసి దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకుని మనసు అదుపు తప్పి ఈ నిజం చెప్పేస్తానేమోనని భయం. అదే జరిగితే నా పిల్లల గతం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నా పిల్లలు నేరస్తుల పిల్లలని పెంచుకున్న వాళ్ళు నా బిడ్డల్ని చీదరించుకుంటే నేను తట్టుకోలేను. అందుకే గుండె రాయి చేసుకున్నాను. నాకెలాగూ ఆ దేవుడు మంచి రాత రాయలేదు. కనీసం నా బిడ్డల మీదైనా కనికరం చూపమని వేడుకుంటాను. పోనీలే,
అక్క చెల్లిని ఒకే చోట పెరిగేలా చేశావు. అవునక్క, కావ్య శ్రావ్య ఇద్దరూ ఒకే చోట ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. చెల్లి పుట్టినరోజు అంతా అక్కదే హడావిడి. అది అక్క కాదు, అమ్మ. అమ్మా ఏంటమ్మా ఆ బురదేంటి? ఏంటి జ్యోతి ఇది? ప్రాణవాయువు అని చెప్పెళ్ళి తల మీద పూలేంటి, చేతులకి బురదేంటి? అక్కడ ప్రాణాలు తీసే ఒకతనికి ప్రాణాలు పోయటం నేర్పించాను. ఏంటో నువ్వు నీ పనులు. సర్లే, వెళ్ళి స్నానం చేసిరా పో. వెళ్ళమ్మా. ఒరే రమేష్, ఏంట్రా ఎంతసేపు? తొందర కానివ్వండిరా, తొందర రండమ్మా, తొందరండి తొందరండి, ఇటండి ఇటండి, ఆ పక్కెళ్ళండి ఆ పక్కన. ఒరే రమేష్, ఒరే తొందరగా రా, కానీ కానీ. అలాగే అన్నా. పక్కబా, నువ్వు రామ్మా, నీకే చెప్తున్నాయా ఎంతసేపు? ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదేంటి? పట్టించుకోవడానికి బర్త్డే నీది కాదే, మీ అక్కది. ముందు చెప్పులిప్పి హారతి తీసుకో. అయినా మీ అక్కేదే, రెడీ అవ్వలేదా ఇంకా? అవుతుంది. ఫస్ట్ టైం చీర కట్టుకుంటుంది. గుడికెళ్ళాలంటే ట్రెండీగా కాకుండా ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలని ఆర్డర్ వేసావంట కదా. దానికి ఆర్డర్ వేస్తే వింటుందా? ఆప్యాయంగా చెప్పాను. ఎలా చెప్పావో. సరెండర్ అయ్యి చీర కట్టుకోవడం మొదలు పెట్టింది. అయినా పబ్బకెళ్లేదానికి గుడి గోపురం అంటే ఎలా మమ్మీ? వెళ్ళి పిలుచుకురా వెళ్ళు. అమ్మో మమ్మీ, అక్క మూడ్ బాగుంటే ఓకే, లేకుంటే నాకు మూడిందే. చాలే వేషాలు, వెళ్ళి పిలుచుకురా వెళ్ళు. మమ్మీ. మంగమ్మ. అమ్మా అవన్నీ నువ్వు చూసుకో. అలాగే సార్. శ్యాము, గుళ్ళో బేబీ పేరు మీద చేయాల్సిన పూజలేంటో నువ్వు చెప్పావుగా. ఉమ్, ఈవినింగ్ పార్టీ నేను ప్లాన్ చేసి పెట్టాను. ఆ, మనం పిలవాల్సిన గెస్ట్ లిస్ట్ ని ప్రిపేర్ చేయించాను, ఒకసారి చెక్ చేయి. నీ ఫ్రెండ్స్ ఎవరినైనా మర్చిపోయింటే చెప్పు, యాడ్ చేయిస్తాను. మీరు బాగా చేస్తారని నాకు నమ్మకం అండి. అయినా ఒకసారి ప్రీ చెక్ చేసుకో, ఓకేనా? అలాగే సార్. అక్క, అక్క, నువ్వు శారీలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మిస్ వరల్డ్ కన్నా గోర్జియస్ గా ఉన్నావు. బిల్డప్ చేయకే, నీకు తెలుసు కదా నాకు సారీ కట్టుకోవడం అంటేనే చిరాకు. ఏ మమ్మీ ననాలి. లేదక్క, ఒక్క ఫోటో తీసి సోషల్ మీడియాలో వదిలితే మామూలుగా ఉండదు నీ ఫాలోయింగ్. అవునా? అయితే పోజులు ఇస్తాను, నువ్వు మంచిగా పిక్స్ తీ. ఈ దెబ్బతో సోషల్ మీడియా షేక్ అయిపోవాలి. ఇది ఎవరు పగలగొట్టారు? అమ్మా, నేనే. దీని వాల్యూ ఎంతో తెలుసా నీకు? 6 months సాలరీ. బ్లాడీ ఓల్డ్ లేడీ. శ్రావ్య, పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు? వాట్ మమ్మీ? ఎవరు పెద్ద? ఇదా? మనం మనీ ఉన్నవాళ్ళు. వీళ్ళే అంటారు కదా పెద్దవాళ్ళతో మనకెందుకు అని. అందుకే మాటలతో కాదు చేతులతో చెప్పాలని కొట్టాను. మళ్ళీ శ్రావ్య, తీసుకో. ఈ రోజు నా బర్త్డే కాబట్టి నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను, లేదంటే శ్రావ్య
బిహేవ్ యువర్సెల్ఫ్. శ్యాము రిలాక్స్. ఆ బేబీ నువ్వు రెడీయా? టెంపుల్లో అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. మనం కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. సర్వేష్, శ్రావ్య మరీ రూడ్ గా బిహేవ్ చేస్తుంది. ఆ? నీకు అలా అనిపించిందా? హ, ఎవరైనా తప్పు చేస్తే నా కూతురికి వెంటనే కోపం వస్తుంది. క్వైట్ న్యాచురల్. మంగమ్మ ఇదంతా క్లీన్ చేసేయ్. డాడ్, ఐ లవ్ యు డాడ్. ఐ లవ్ యూ టు బంగారం. బయలుదేరదామా? 2 minutes ఓ డాడ్. హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. నా చెయ్యి మంగమ్మ చంపని ముట్టుకుంది కదా. స్లమ్ టచ్ అంటే నాకు ఎలర్జీ. ఇప్పుడే వస్తాను. పాదశృతి. సర్వేష్, శ్రావ్య రోజు రోజుకి మితిమీరిపోతుంది. చిన్న పిల్ల తెలుసుకుంటుంది రేషాము. 1 minute. హలో శ్రీనివాస్, అరేంజ్మెంట్స్ అని ఓకేనా? భగవంతుడా, శ్రావ్య అనాథాశ్రమం నుండి నా బిడ్డగా ఈ ఇంట్లో అడుగు పెట్టాకే నేను తల్లినయ్యాను. అదొచ్చిన వేళ విశేషమే అని మురిసిపోయాను. అదంటే నాకు ప్రాణం. అలాగని దీన్ని ఇలా పెంచడం కరెక్ట్ కాదు. అందుకే దీనికి బుద్ధి చెప్పడానికి ఎవరో ఒకరు రావాలి. నేనున్నాను కదరా. ఎవరినెట్టా ఉంచాలో నాకు బాగా తెలుసు. నా దెబ్బకి ఆ బుర్ర మీసాలోడు, ఆ బాణపుట్ట గ్యాంగ్ పారిపోయారు. మనతో వ్యవహారం అట్టా ఉంటది మరి. అవునక్క, ఇలా గుడికి పోతానన్నావు కదా, వెళ్ళలేదేంటి? ఈరోజు నీ పనులను నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. వెళ్తాలేరా, ఇవి ఇచ్చేసి వెళ్తా. అతా అతా, ఇదిగో పాలు. పెద్దమా పెద్దమా, బాగున్నారా? బాగున్నానమ్మా. టైంకి మందులు వేసుకో. తెచ్చాను, తీసుకో. నా బంగారు తల్లి. జ్యోతి, వస్తున్నా. పళ్ళు తెమ్మన్నాను, తెచ్చావా? తెచ్చాను పిన్ని. ఇదిగో డబ్బులు సాయంత్రం వచ్చి తీసుకుంటాను. సర్లే. రే, గాలి తిరుగుళ్ళు తిరిగి గాలిని పొల్యూట్ చేయొద్దు. మర్చిపోకుండా అందరికీ అన్నీ ఇచ్చేయి. మర్చిపోకు. సరే అక్క. హాయ్ తాత. హాయ్ రా, ఎలా ఉన్నావు? ఏంటి తాత ఇది? లైట్ ఇట్టా వేసి మర్చిపోతే ఎట్లా? తాత, జ్యోతి, నేను బతికే ఉన్నానని చెప్పడానికి అలా లైట్ వేసుంచాను. నువ్వు ఆర్పేస్తావేంటి? నువ్వింకో 25 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటావు. ఆ రోజుల్లో మీరు తిన్న తిండి, చేసిన పనులు అలాంటివి మరి. సర్లే కాని, కరెంటు బిల్లు కట్టడానికి పోవాలా? నో, నిన్ననే కట్టేశాను. ఈ రోజు నీ బర్త్డే కదా. అందుకే నా డ్యూటీ ఆ బాలుగాడికి అప్పచెప్పి గుడికి వెళ్తుంటే నువ్వు కనిపించావులే. సర్లే, వెళ్ళు మరి. ఆగు జ్యోతి, నీ కోసం ఫారెన్ విస్కీ తెప్పించాను. వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళు. ఎవరైనా వింటే నన్ను తాగుపోతూ అనుకుంటారు. మా అయ్యకి నాటుసారి ఇప్పించడమే ఎక్కువ. అలాంటిది ఇట్లా విదేశాల నుంచి తెప్పిస్తే నా మాట వింటాడో తాత? అయినా బర్త్డే నాది, గిఫ్ట్ మా అయ్యకా? హ్యాపీ బర్త్డే టు యూ. ఎస్ మిస్టర్ కెప్టెన్ ప్రతాప్ చౌదరి. నన్ను ఆశీర్వదించండి. వచ్చే జన్మంటూ ఉంటే నువ్వు నా కూతురుగా పుట్టాలి తల్లి. సర్లే, గుడికెవరో పెద్దోళ్ళు వస్తున్నారంట. వాళ్ళ కోసం పూజారి 4 దండలు ఆర్డర్ చేశారు. ఓకే, బాగా మొక్కుకో. గుడికి పోతా ఉండేది నా కోసం కాదు, అందరూ బావుండాలని దండం పెట్టుకోవడానికి. వస్తా. నీలాంటి మంచి అమ్మాయికి మంచి హస్బెండ్ రావాలి.